హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చెప్పబోతున్నా ఈజీ మెథడ్లో. ఓకేనా? ముందుగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని ఫ్రంట్ పార్ట్కి మనం కుట్టుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా, ఆ షేప్ బెల్ట్ అనేది హుక్స్ కాజాపట్టి దగ్గర నుండి ఒక 1/2 ఇంచు ముందుకుండేటట్లు షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ విధంగా పాదం ఖర్చు ఉండేటట్లు చూసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. తర్వాత కింద పార్ట్ కానీ పైన మనం కుట్టుకున్న షేప్ బెల్ట్ని కానీ రెండిట్లో దేన్ని కూడా సాగదీయకుండా నీట్గా కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టుకున్నాక ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాక షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు దాంట్లో పెట్టేసుకోండి. మనం కుట్టుకున్న దాని మీద పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని వీడియోలో చూసారు కదా, ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఆ రెండింటిని కలిపి ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. లాన్ ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దానిపైన కుట్టు పడకుండా నీట్గా ఈ విధంగా వచ్చేటట్లు చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా కుట్టుకున్నాక ఆ లోపల ఉన్నదంతా ఇప్పుడు మనం బయటికి తీయాలి. బయటికి తీసుకున్నాక ఇప్పుడు నీట్గా ఒకసారి చేతితో కానీ లేదంటే ఐరన్ బాక్స్తో కానీ మీరు ఈ విధంగా అనేసుకోండి. ఓకేనా? ఈ విధంగా చేసుకున్నాక మనకి ఇప్పుడు చూడండి, కప్ అనేది షేప్ బెల్ట్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కుదిరిందో. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మనకి ఎటువంటి దారాలు పోగులు అనేవి ఏమీ లేకుండా నీట్గా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.